నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సీతారాముల జీవితం మానవాళికి ఆదర్శం. ఎంపీ భరత్ రామ్. మానవాళికి ఆదర్శం శ్రీ సీతారాముల జీవితమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ అన్నారు. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఎంపీ భరత్ ఆయన సతీమణి మోనా పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ తంతు నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని ఎంపీ దంపతులచే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ లోకానికి శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవి చరిత్ర ఆదర్శమని అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి, శ్రీ సీతారామ కళ్యాణం, కొన్ని చోట్ల శ్రీరామ పట్టాభిషేకం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారన్నారు. సీతారాముల కళ్యాణం అంటే మానవాళికి నిజమైన పండుగ అని, లోక కళ్యాణానికి సంకేతంగా భావిస్తారన్నారు. లోక క్షేమకారకం కావాలన్న శుభ సంకల్పంతో ఏటా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని మా కుటుంబం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. లోక కళ్యాణార్థం సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా సీతారాముల కళ్యాణం చూసి తరించి కళ్యాణాల్లో పాల్గొని మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటాం. సీతారాములది పవిత్ర బంధం. ఆ పవిత్ర బంధాన్ని మనం అందరం కూడా అనుసరించాలి. వారి యొక్క సిద్ధాంతంలో, వారి యొక్క నడవడికలో మనం అందరం కూడా ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి సీతారాముల యొక్క పవిత్ర బంధము తరతరాలకి మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఒక ఆదర్శం. ఇది ఆదర్శమే కాదు, ఈ ఆదర్శంతో పాటు మనం అందరం కూడా మానవాళి అందరూ కూడా సీతారాముల యొక్క అడుగుజాడల్లో నడవాలి అని సందర్భంగా తెలియపరుస్తూ రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ ఎంపీ ఆఫీస్ గ్రౌండ్స్లో మరి మేమంతా కూడా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరి ప్రతి ఒక్క జీవితాలు తరించే విధంగా కళ్యాణ మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఇవాళ సాక్షాత్తు భగవంతుడు సీతారాములు కళ్యాణం నిజంగా చేసుకున్నారు అన్న విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అయోధ్య నగరంలో రాముని యొక్క ప్రతిష్ఠ జరగడము యావత్ మానవాళి అందరికీ కూడా లోక కళ్యాణం జరుగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం. మరి అయోధ్యలో రాములి వారి యొక్క ప్రతిష్ఠ జరిగిన తర్వాత మొట్టమొదటి శ్రీరామ నవమి కార్యక్రమం సీతారాముల కళ్యాణం మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఎంతో ఆదర్శమని మరి తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీతారాముల యొక్క ఆశీస్సులు ముఖ్యమంత్రి దంపతులపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో నడిపే విధంగా ఆ అయోధ్య రాముడు ఆశీర్వదించాలి మా జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా కోరుకుంటూ అన్ని రకాలుగా కూడా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అందరూ కూడా ఎంతో హాయిగా ఈ యొక్క కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ప్రజలందరూ కూడా తరించాలని మనస్ఫూర్తిగా